హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ చైతూస్ వరల్డ్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే పనసపండుని ఎలా కట్ చేయాలి అని అండి. పనసకాయ కోసేది కూడా ఒక ఆర్ట్ అనమాట, అందరికీ రాదు. సో ఫస్ట్ ఈ మొదలు కోసేస్తే పాలన్నీ పోతాయి. అప్పుడే ముగ్గిపోయింది చెట్లోనే కోసేసి ఇక్కడ ఏదన్నా ఉంటే పాలన్నీ బయట వచ్చేస్తాయి. రెడ్ పనస అలా ఉంచేద్దాం, కాసేపు ఉంచేయాలి. ఇలాగే ఉంచేస్తే ఆ పాలన్నీ లీక్ అయిపోతాయి. ఇదిగోండి, ఇందాక పనసకాయకి మొదలు కట్ చేసి అయితే పెట్టాను కదా, పాలన్నీ పోతాయి అనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు మొదలు కట్ చేసి పక్కన పడేసేస్తే దాని లోపల ఉన్న పాలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం పనసకాయ కట్ చేసుకోవాలి. ఈజీగా అసలు కష్టపడకన్నా తీయాలి. ఇది రెడ్దేనా? మామూలు జాక్ ఫ్రూట్ అయితే వైట్గా ఉంటుంది. ఎలా ఉంది చూడండి, సూపర్ ఉంది కదా. పాలు ఎక్కడ ఉంది? అది అంత మాత్రం లైట్గా ఉంటుంది. తొందరగా తీసిచ్చేయాలా? తొందరగా పాలు అంతలే ఉండండి. ఇది మొత్తం వలసాలి. ఫస్ట్ టైం మన అది ఇదంతా తీస్తేనే వస్తుంది, నీకు అలా తీయడానికి అవ్వదు. ఇప్పుడేమో నెక్స్ట్ ఇది ఇలాగ కార్నర్ వైట్ ఇదంతా కట్ చేసుకోవాలి. సో ఇది రావట్లేదు అనుకుంటే ఇంకొకసారి ఇంకొక పాయ ఇలా తీసేయాలి. చిన్నది కదా వచ్చేస్తుంది అనుకున్నా నేను, కొంచెం గట్టిగా ఉంది. సో ఇలా తీసేసి లైట్గా అసలు పెద్ద బంకేం లేదు. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా పైదంతా తీసేస్తే ఇలా వస్తుంది. ఇలా ఫ్లవర్ లాగా ఎంచుకుంటా. తీస్తావా నాన్న? ఒకటొకటి తీసి ఇందులో వేస్తావా? తినేస్తావా? తిను. ఒకసారి పెట్టుకొని వలిసేయి. ఇదిగోండి, ఇలా అయితే వస్తుంది. అంత నీట్గా ఫ్లవర్ లాగా ఇచ్చుకుంటుంది. ఇది రెడ్ పనస అని చెప్పి ఇచ్చారు. రెడ్దే కడియం సప్తగిరి నర్సరీని నమ్మొచ్చు అనమాట. కానీ సైజ్ అయితే చిన్న సైజ్ వచ్చిందండి. సో సైజ్ పెద్దది కావాలి అంటే మరి చిన్న చెట్టుకి చిన్న కాయ వచ్చిందో, మరి ఈ బ్రీడే అలా వస్తుందో మరి తెలీదు. కొత్త టైప్ కాబట్టి తెలీదు. కాన్ఫిడెంట్గా అయితే నేను చెప్పలేను. అయినా మన చెట్టుకి నా చేతితో నాటిన చెట్టుకి వచ్చిన పండు ఫస్ట్ పండు అనమాట. ఫస్ట్ అంటే మన ఇంటికి వచ్చిన పండు. ఒకటైతే చెట్టుకే మాగిపోయి రాలిపోయింది అనమాట. అది నేను అప్పుడే మాగదులే, చిన్న కాయలే కదా అని వెళ్ళలేదు అటు సైడ్. అదేమో మాగి రాలిపోయిందంట. మొత్తం ఇలాగే తీసేస్తా. చూద్దాం. మా హస్బెండ్ అయితే పనస పండే ముట్టుకోడు అనమాట. కట్ చేసేది అయితే చేయడు, అసలు టచ్ చేయడు. వలిస్తే ఏదో కొద్దిగా తింటారు కానీ కొయ్యడు మాత్రం కొయ్యడు. ఇది కానీ చూడండి, ఇలా అయితే వచ్చింది మా పనస చెట్టు పనస పండు. ఫస్ట్ టైం పండు. ఇదిగోండి, ఇలాగైతే ఫ్లవర్ లాగా ఇచ్చుకుంటుంది. ఇవన్నీ తొనలు. రెడ్గానే ఉందా నాన్న? ఆరెంజా? ఇది మిడిల్ ఆరెంజ్ టైప్లో ఉంది. రెడ్ అంటున్నారు. ఇలా అయితే వచ్చింది.
ఎంత కష్టపడి తీస్తున్నానండి. మా పిల్లలు మా ఆయన ఉన్నారు, ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఏమి పనస పండు అంటే అసలు టచ్ చేయరు. మళ్ళీ తింటారు, తినడం అయితే తింటారు, కానీ ఎక్కువ నేనే తింటాను అనుకోండి. అది వేరే విషయం. నార్మల్ పనసలాగా లేదు, డిఫరెంట్గానే ఉంది తీయడానికి, కోయడానికి. పాలైతే ఏమీ లేవు, చూస్తున్నారు కదా, అసలు పాలే లేవు. ఎందుకంటే స్టార్టింగ్లో మొదలు కోసి పక్కన పడేసాను కదా ఒక 2 అవర్స్. సో ఇప్పుడైతే నేను కిట్టి పార్టీకి అయితే వెళ్ళి వచ్చానండి. కాయ కట్ చేసి పక్కన పెట్టి పార్టీకి వెళ్ళేసి వచ్చి ఇప్పుడైతే మళ్ళీ జాక్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను. యాక్చువల్గా బాగా టైర్డ్ అయితే అయిపోయానండి, కట్ చేసే ఓపిక అయితే లేదు. కానీ మార్నింగ్ కట్ చేయడానికి పండు అయితే ముగ్గిపోతుందేమో అని నేను ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే 4 to 5 జాక్ ఫ్రూట్స్ అయితే తింటామండి. మేము కొన్ని కొనేవాళ్ళము, కొన్ని తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. మా నాన్న వాళ్ళకి తోటలు ఉండేవండి, జాక్ ఫ్రూట్, కొబ్బరి తోటలు ఉండేటివి. సో ఆయన తెచ్చి కోసిస్తుంటే బాగా తిని తిని అలవాటయ్యి అలాగే ఇష్టమైతే ఏర్పడిందండి. ఇప్పుడైతే లేవులేండి, తోటలో అమ్మేసాం వేరే వాళ్ళకైతే. సింపుల్గా ఇలా తీసేసాము, ఇలా అనేసాము. ఇలా అనేసాము, ఇలా లాగేసాము, అయిపోయింది. సింపుల్. ఇలాగా చక్క 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 ఒలిసి పడేసేయడమే కిందకి వెళ్ళిపోయినది దొర్లుకుంటూ. శారీతో పనసపండు కోస్తున్నాను అనమాట. ఎవరు కొయ్యరు, ఎందుకంటే పాలు పడితే ఖరాబ్ అయిపోతుందని. కానీ ఏం పాలు లేవు కదా దీనికి, అందుకనే నేను అలాగే కోస్తాను. అయిపోయింది. ఇంకోటి చిన్నది ఒకటి ఉంది, బుడ్డది. ఈ పండు అయితే బాగా ఇంటికి వచ్చింది, నా చేతితో తెంపుకొని నా చేతితో ఒలిసి తింటాం అనమాట మా ఫ్యామిలీ వరకే. ఇంకా ఫ్రెండ్స్ కంటే అవ్వదులేండి, చిన్నది కదా. మామూలుగా ఫ్రెండ్స్కి నేను కొనుక్కొచ్చిన పండుని ఫ్రెండ్స్ని పిలిచి కోసుకొని అందరూ మేమే తినేస్తాం. ఇస్తే ఒకరికిద్దరికి ఇస్తా, ఒక్కరిద్దరికి. అయిపోయింది. మ్యాక్సిమం అంతా ఒలిచేసాను. చూడండి ఎంత కష్టపడి ఒలిచాను. కొంచెం కష్టమే, ఇష్టంతో చేస్తే ఏది కష్టం కాదు. చిన్న కత్తి ఇక్కడ. యాక్చువల్గా ఇప్పుడు బాల్కనీలో వేసి కోస్తాను, కానీ ఇది పండిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ నైట్ ఉంచేసానంటే ఇంకా ఉన్నకాయ సగం పాడైపోద్ది. ఎందుకు, ఆల్రెడీ ఒక పండు పోయింది, మళ్ళీ ఇది పోగొట్టుకోవాలని ఇదైతే ఇప్పుడే కోసేస్తున్నాను. నీకైతే ఫస్ట్ ఒక పండు ఎలా ఉందో తిని, అయితే ఫస్ట్ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. నాన్న నువ్వు తిన్నావు కదా, ఎలా ఉంది టేస్ట్? బాగుందా? నేను ఎలా ఉందో తిని మా ఫ్రెండ్స్కి అయితే చెప్పాలి కదా, టేస్ట్ అయితే చూసి చెప్తాను. ఎందుకంటే చూడండి ఇలాగా బుడ్డిగా ఉంది పండు. చాలా బాగుంది అసలు, కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంది కదా నాన్న. జాక్ ఫ్రూట్ రెగ్యులర్ జాక్ ఫ్రూట్ లాగా లేదు కదా, వేరే ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉంది. స్వీట్ కూడా చాలా బాగుంది. స్వీట్ మళ్ళీ స్వీట్తో పాటు ఏదో కొత్త లిటిల్ బిట్ కొత్త ఫ్లేవర్ ఉందన్నమాట. చాలా బాగుంది అసలు. లైక్ 3-4 ఇయర్స్ నుంచి మాకైతే మా నాన్న వాళ్ళకి పనస తోటలు ఉండేటివి, అప్పుడు తెచ్చేవాడు అనమాట మా నాన్న. సో బాగా తిని అలవాటు. సో ఇది అండి ఇవాళ వీడియో అయితే. మీకైతే ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో మీకు ఎవరికైనా ఎలాంటి డ్రీమ్స్ ఉంటే మీ గార్డెన్లో అయితే ఇలాంటి పనస మొక్కలను పెట్టుకుని 2 ఇయర్స్కి అయితే పళ్ళు కోసుకొని తినచ్చు. నా డ్రీమ్స్లో ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది అయితే వీడియోస్ని చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి, నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్లయితే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.
సో ఇదండి ఫైనల్గా ఈరోజు వ్లాగ్ అయితే. మీకైతే ఖచ్చితంగా నచ్చిందని ఆశిస్తున్నాను. సో రోడ్ సైడ్ ఉండడం వల్ల కొంచెము వెహికల్స్ డిస్టర్బ్ అయితే ఉందండి, నాయిసీగా అనిపిస్తుంది. కొంచెం ఇగ్నోర్ చేయండి ఏమనుకోకుండా. సో మళ్ళీ మనం మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ అయితే కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్.